కడప జిల్లా షర్మిల పర్యటనలో కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నేతలు బాహాబాహికి దిగారు. షర్మిల స్పీచ్ ముగించుకొని వెళ్లిన వెంటనే యూత్ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందిస్తారు. సుధీర్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ యామిని. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తొలిసారి కూడా వైఎస్ షర్మిలారెడ్డి కూడా కడప గడ్డపైన కూడా పూర్తిస్థాయిలో అడుగుపెట్టిన నేపథ్యంలో కూడా ఈరోజు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ విస్తృత సమావేశం కూడా పూర్తి స్థాయిలో కూడా దిగ్విజయంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా వైఎస్ షర్మిలారెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా పలు హాట్ కామెంట్స్ కూడా ఈ సభ నుంచి కూడా ఆమె రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా వైఎస్ షర్మిలారెడ్డి స్పీచ్ ముగిసిన అనంతరం కూడా కొంతమంది ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యూత్ కాంగ్రెస్ నేతలు కూడా బాహాబాహికి దిగడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఒకరిపై ఒకరు కూడా పూర్తి స్థాయిలో ఆ చైర్లు ఎత్తుకొని కూడా విసిరి వేసుకోవడం జరిగింది. అయితే ఇదే అంశం మీద స్పందించేందుకు మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ కడప నగర అధ్యక్షులు విష్ణుప్రీతం రెడ్డి గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం, అసలు ఏంటి గొడవ గల కారణాలు ఏంటి? అసలు ఏం లేదండి, పూర్తి మీటింగ్ అయిపోయిన తర్వాత షర్మిలమ్మ గారు భోజనానికి వెళ్ళారు. అప్పుడు ఆ క్షణంలో కొందరు విద్యార్థుల మీద బయట నుంచి వచ్చిన వ్యక్తులు దాడి చేయడం జరిగింది. వారు ఎవరు అనేది గుర్తిస్తున్నాము. వారైతే కాంగ్రెస్ పార్టీ వారు కాదు, మేము ఎవరు వాళ్ళని పిలుచుకొని వచ్చిన దాఖలు లేవు. వాళ్ళు బయట వారు వచ్చి భోజనం దగ్గర ఏదో చిన్న ఘర్షణ జరిగింది. దానికి ఒక విద్యార్థి ఎవరైతే ఈ ర్యాలీలో పాల్గొన్నారో షర్మిలమ్మ గారితో పాటు ఉదయం నుంచి ఉండే విద్యార్థిని కొట్టడం జరిగింది. దాంతో మా కోసం వచ్చిన వ్యక్తిని కాపాడుకోవడం కోసం మేము కూడా వాళ్ళ మీద చేసుకోవడం జరిగింది. తర్వాత తదనంతరం అతను వెళ్ళిపోయాడు. అంతకు మించి ఏం లేదు, చిన్న చిన్న మామూలే. ఇంత పెద్ద మీటింగ్లో చిన్న చిన్న ఘర్షణలు జరగడం మామూలే. మరి ఆ వ్యక్తి ఎవరు, బయట ఏ పార్టీకైనా చెందినవాడా లేకపోతే ఎవరు బయట పార్టీలో పంపించారా అనేది ఇంకా మాకు క్లారిటీ లేదు. మా వాళ్ళే ఎవరన్నా కావాల్సి దిగారా అనేది. ఇంతకీ ఆ వ్యక్తి అయితే మా పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మేమైతే గుర్తుపట్టలేము. ఇంతవరకు మేము చూడలేదు. అతను మా వాడి మీద, మా యొక్క విద్యార్థి మీద దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. చిన్న చిన్న విషయాలుగా పిల్లలు గొడవ పడినప్పుడు మేము కూడా మా వాళ్ళని మేము కాపాడుకోలేనప్పుడు మేము రాజకీయాల్లో ఉండవలసిన అవసరం కూడా ఉండదు. కాబట్టి మా విద్యార్థిని కాపాడుకునేందుకు మేము వారి మీద చేసుకోవాల్సి జరిగింది. చిన్న తోపులాటే, తర్వాత అందరూ సర్దుకున్నారు. తర్వాత అంత పెద్ద విషయం ఏం జరగలేదు. అంటే ఒకరిపైన ఒకరు కూడా కుర్చీలు ఎత్తుకునేంత గొడవ ఇక్కడ కొట్టుకోవడం జరిగింది. మీరేమంటారు? అదే, వారు కొంచెం మద్యం సేవించి వచ్చినట్టున్నారు. వచ్చి మా వాళ్ళ మీద దుర్భాషలాడడము, మా వాళ్ళ మీద చేసుకునేందుకు ముందుకు రావడంతో నేను ఒక సిటీ అధ్యక్షునిగా ఉన్నాను. మా వాళ్ళని మేము కాపాడుకోవాలి కదా. తప్పకుండా ఎవరో బయట వాళ్ళు వచ్చి మా వాళ్ళ మీద ఎత్తి లేదా కుర్చీలు ఎత్తే స్థాయికి వచ్చినప్పుడు మేము కూడా ప్రతిఘటించకపోతే మేము ఒక రాజకీయం చేసేవాళ్ళము. ఒక వ్యక్తిని కాపాడుకోలేనప్పుడు మేము రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా. మా వ్యక్తిని కాపాడుకునే మేము కూడా తీవ్రంగా ప్రతిఘటించాము. వారి మీద కుర్చీ ఎత్తి కొట్టిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మరి వారిని ఎవరైనా గుర్తించి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో వాళ్ళు అనేది కనుక్కోవాల్సింది ఉంది. మేము ఖచ్చితంగా కనుక్కొని వారి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమా తగు చర్యలు చేస్తాం. అంటే పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ఇద్దరిని కూడా వదిలే ప్రసక్తి చేశారు. కానీ ఇద్దరు కొట్టుకున్న పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. దీని మీద మీరేమంటారు? ఎన్ఎస్వీగా మా ఎన్ఎస్వీ నేత మీద దాడి చేయడం జరిగింది. దానికి మేము అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము కాపాడుకోవాలి మా పిల్లోడిని. ఆ పిల్లోడు మా పార్టీకి సంబంధించిన వ్యక్తే కాదు. మేము దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇదే కాంగ్రెస్లో ఉంటున్నాం. ఇదే కాంగ్రెస్ కడప జిల్లాలో ప్రోగ్రాం చేస్తున్నాం. కనుక అతన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూడలేదు. మేము చూసిన పాపాన పోలేదు, ఏం చేయలేదు. ఎవరో వచ్చి మా పిల్లోని మీద చేయెత్తితే మేము ఎందుకు గుమ్మంగా ఉంటాం? మా అన్న విష్ణుప్రీతం రెడ్డి గారు కానీ మేము అక్కడే ఉండడం జరిగింది. అందువల్ల ప్రతిఘటించింది. మేము సర్ది చెప్పడానికి పోతున్నా కూడా వాళ్ళు మద్యం సేవించడం వల్ల వాళ్ళు మా మీదకే కొద్దిగా తోపులుగాటుగా రావడం జరిగింది. మేము దానికి స్పందించినాం. ఏదో స్పందించేటప్పుడు చేతులు వేయడం మామూలే. మా పిల్లోళ్ళు పట్టుకోలేక కొట్టడం జరిగింది. వాళ్ళు ప్రతిఘటించారు, మా వాళ్ళు ప్రతిఘటించారు. పోలీసు వాళ్ళు వచ్చారు, మధ్యలో ఇద్దరిని ఆపినరు. మా అన్న విష్ణుప్రీతం రెడ్డి గారు చెప్తాను మేమంతా సైలెంట్ అయినాము. దానికి ఆడి సమస్య ముగిసిపోయింది. దానికి వెనకాల ఎవరున్నారు కారణం? వైసీపీ వాళ్ళు ఉన్నారా, టీడీపీ వాళ్ళు ఉన్నారా? మా షర్మిలక్క మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ ఇష్యూ చేయాలనేది వాళ్ళ దురుద్దేశం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ పిల్లోడు మా కాంగ్రెస్ పార్టీనే కాదు. ఎవరో షాట్ వేసుకొని మందు దాగి సేవించి ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ చేయాలంటే ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, ఒక రాజశేఖర రెడ్డి అభిమానంగా, ఒక షర్మిలక్క గారి అభిమానంగా మేము చూస్తూ ఉండలేము. అంటే రాష్ట్ర నాయకులు స్టేజ్ మీద ఉన్నారు, అలాగే కేంద్రానికి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళందరి మధ్య ఇలాంటి బాహాబాహికి జరగడం మంచిదంటారా? వాళ్ళంతా ఎవరు లేరండి. అంత లోపలికి పోయేటప్పుడు జరిగింది. అది డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంలో ఈమె చేసిన హాట్ కామెంట్స్ని తప్పించడానికి, మాకు తెలిసిన సమాచారంలో ఈమె చేసిన హాట్ కామెంట్స్ తప్పించడానికి కేవలం ఇట్లా చిల్లర చేష్టలు చేస్తే
ఇది ఫోకస్ ఆ పక్కకు పోతుంది కదా, షర్మిల ఫోకస్ కడప జిల్లాలో తగ్గుతుంది కదా అనుకుంటున్నారు. షర్మిల లేడి పిల్ల కాదు, పులిపిల్ల. గుర్తుపెట్టుకోండి, మీరు వైఎస్ఆర్ వాళ్ళు కావచ్చు, వచ్చిన వాళ్ళు టీడీపీ వాళ్ళు కావచ్చు, గుర్తుపెట్టుకోండి. మేము దీన్ని ఏ విధంగా వచ్చినా కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం. మా కార్యకర్తలు మేము కాపాడుకునేది మా తొలి బాధ్యత. మేము అలాంటి వాళ్ళని కాపాడుకోలేనప్పుడు మేము రాజకీయం చేసేందుకు, మేము ఇన్నాళ్ళు కష్టపడింది ఎందుకు? మా పిల్లలను మా వర్గాన్ని మేము కాపాడుకోలేకపోతే మేము రాజకీయం చేసి వేస్ట్. దానికోసం మేము పోయినాం, మా పిల్లల కోసం మేము వినాం. మేము గొడవ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మేము పెద్ద ఇష్యూ కాదు, పెద్ద సమస్య కాదు. మాకు గొడవలు అవసరం లేదు. వాళ్ళు ఎవడో వచ్చి డిస్టర్బ్ చేసి మా పిల్లల్ని కొట్టింటే మేము పోయినాం అంతే, దాని మించి ఏం లేదు. ఇది మొత్తంగా చెప్తున్న పరిస్థితి కనుక అటు ఎన్ఎస్ఐ అలాగే నగర అధ్యక్షులు విశ్వబ్రదర్ చెప్తున్నాడు, బయట వ్యక్తులు ఎవరో కొంతమంది కూడా పూర్తి స్థాయిలో మద్యం తాగి వచ్చి కేవలం షర్మిలారెడ్డికి సంబంధించినటువంటి ఈ సమావేశాన్ని కూడా పూర్తి స్థాయిలో భగ్నం చేసేందుకు కూడా వాళ్ళు వచ్చారని చెప్తున్నారు. అయితే దీని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా మేమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం, పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ఎవరు వచ్చారు ఏందన్న దానిపైన కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మీడియా సమావేశం నిర్వహిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. యామిని, రైట్, థ్యాంక్ యూ.